గృహిణి వంటిల్లు. నేను మీ శైలజ. ఈరోజు నేను మీకు సుజీ రవ్వతో పర్ఫెక్ట్ వడలను చూపించబోతున్నాను. మినపప్పుతో చేసే వడల్లాగా అంతే పర్ఫెక్ట్తో అంతే టేస్ట్తో ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంట్లో ఒక కప్పు సుజీ రవ్వ ఉంటే చాలు, అందరికీ టేస్టీ వడలను చేసి పెట్టేయచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు, సింపుల్గా చేసేయచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక కప్పు సుజీ రవ్వను తీసుకుంటున్నాను. ఇది 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇక్కడ పచ్చిశనగపప్పును ఒక 5 నుంచి 10 నిమిషాలు ముందే నానబెట్టుకుని తీసుకోండి. కప్పు సుజీ రవ్వకి పావు కప్పు శనగపప్పు వేసుకోండి. అలాగే క్రిస్పీనెస్ కోసం ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక స్పూన్ శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్, సాల్ట్ ఒక స్పూన్, ఒక స్పూన్ పచ్చిమిర్చి, పావు కప్పు వరకు సన్నగా తరిగిన ఆనియన్స్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా, పావు కప్పు కొత్తిమీర, పావు కప్పు పుదీనా, పావు కప్పు సన్నగా కట్ చేసిన కరివేపాకు, పావు టీ స్పూన్ కుకింగ్ సోడా తప్పకుండా వేసుకోండి. వీడియో క్లిప్ మిస్ అయింది. ఆ తర్వాత కొద్దిగా మాత్రమే వాటర్ యాడ్ చేసుకుంటూ వడల పిండిలా చేసుకోండి. చాలా తక్కువ వాటర్ మాత్రమే కొద్దిగా యాడ్ చేసుకోండి, లేదంటే వడలు అనేది పర్ఫెక్ట్గా రావు. చూడండి, ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకుని ఒక 10 నిమిషాల వరకు పక్కన ఉంచండి. 10 నిమిషాల తర్వాత మరొకసారి స్మూత్గా కలుపుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్లో కొంచెం పిండి వేసి చూడండి, ఈ విధంగా పైకి తేలాలి. ఇప్పుడు వడలు ఇందులో వేసుకోండి. ఈ విధంగా కొంచెం పిండి తీసుకుని ఇలా ఉండలుగా చేసుకుని ఇలా చేతి మీద ఒత్తుకోండి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఈ విధంగా చేసుకోవాలి. అలాగే మిగిలినవన్నీ చేసుకుని ఆయిల్లో యాడ్ చేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు ఇందులో కుకింగ్ సోడా కనుక యాడ్ చేయకపోతే రైస్ ఫ్లోర్ని స్కిప్ చేసుకోండి. ఈ విధంగా 2 వైపులా ఉడికేలాగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోండి. ఎందుకంటే సుజీ రవ్వతో చేస్తున్నాం కాబట్టి ఆ హీట్కి మనం తీసిన తర్వాత కూడా కలర్ చేంజ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా చేసుకోండి. మినపప్పుతో చేసినట్లు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో సింపుల్గా ఏమైనా స్నాక్స్ చేసుకోవాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి. వేడివేడిగా ఇంట్లో ఉన్న ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకుని తినొచ్చు. చూడండి, సుజీ రవ్వతో వడలు రెడీ అయిపోయాయి. వీటికి ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంది. నేను ఎంత ఆయిల్ పోసానో అంతే ఆయిల్ మిగిలింది. పిల్లలకైతే వేడివేడిగా సాస్తో పెట్టండి, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గృహిణి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.